మాట్లాడడానికి ఏమీ లేక, ప్రజలకి ఏమి చేశామో చెప్పుకోలేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక అతను ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎలా నడుపుతారనే దానికి మన తిరుపతి లడ్డూని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా వారి యొక్క మాటలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 18వ తారీఖు నాడు ఏదైతే కూటమి పార్టీలతో కూర్చొని వాళ్ళ 100 రోజుల్లో చరిత్రలో 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో అక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆవేదపడిన రోజు ఆ రోజు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, గతం కూడా చెప్పాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు కాదు చేయాల్సింది, నిజ నిజాలు తెలియచేసి ఆధారాలతో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. అటువంటి దుస్థితి లేకుండా, అటువంటి పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు, కూటమిలో ఉన్న ఇతర పార్టీలు కూడా ఆరోపణల మీదే ప్రజల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్ని గందరగోళంలో పడేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్ష పార్టీగా ఉన్నారా అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అధికారంలో ఉంటే ఈ తప్పు ఎప్పుడు జరిగింది, ఈ తప్పు నిజంగా జరిగిందా జరగలేదా, జరిగితే దీనికి బాధ్యులు ఎవరు, దీని మీద చర్యలు ఏవనేది ఈ రోజు వరకు కూడా మీకు ఏమన్నా చర్యలు కనబడుతున్నాయి అసలు ఎవరైనా కానీ? ఈ రోజు వరకు కూడా ఏదో 18వ తారీఖు నాడు చంద్రబాబు మాట్లాడేశాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగితే ఇప్పుడు సిట్ అని చెప్పనేసి దాని మీద ఎంక్వైరీ అని చెప్పని ఏదో కంటి తుడుపుగా మాట్లాడే విధంగా ఈరోజు సిట్ అని చెప్పని పైన కొండ మీద అడావుడి చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మీ దగ్గర ఆధారాలతో సహా గనక ఇది తప్పు జరిగింది అని చెప్పని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన వ్యక్తి సిట్లో ఎంక్వైరీ ఏంటి అసలుకి? ఈ పార్టీకి చర్యలు తీసుకోవద్దా? ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళ మీద అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ గీ సంస్థ ద్వారా కావచ్చు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? 2 నెలల తర్వాత వెళ్ళి ఊరికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ కంపెనీని? ఆ కంపెనీ తప్పు చేసింది అని చెప్పని మీ దగ్గర ఆధారాలతో తేలినప్పుడు ఎందుకు మీరు దాని మీద చర్యలు తీసుకోలేదు ఆ కంపెనీ మీద? ఎందుకంటే ఈ కంపెనీ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పుతున్నది ఎన్డీడీబీ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ వచ్చిందని చెప్పారో మీరు, ఆ కంపెనీ ఫస్ట్ లారీ రావడమే జూన్ 12వ తారీఖు నాడు. మీరు జూన్ 4న మీరు విజయం సాధిస్తే జూన్ 12న మొట్టమొదటి లారీ వచ్చింది. అది వాస్తవమే కదా? జూన్ 12న, జూన్ 21న, జూన్ 25న, జూలై 4న ఈ లారీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ లారీల్లో మీకు అనుమానం ఉన్నప్పుడు ఎందుకు వాటిని ఎలా చేసి? మీకు ఆల్రెడీ టీటీడీకి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి ఎవరైనా కానీ, ఏ కాంట్రాక్టర్ అయినా కానీ, ఏ టెండర్ అయినా కానీ అవన్నీ కూడా మీ ల్యాబ్లో పరీక్షించాకే కదా లోపలికి వెళ్ళేదాటికి. అంటే ఇవన్నీ కూడా ఓకే చేసినవే కదా, మీ ల్యాబ్లో సర్టిఫై చేసినవే కదా ఇవన్నీ కూడా. ఏదైతే మీరు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారో ఆ లారీలన్నీ కూడా జూలై 6న 2 ట్యాంకర్లు వచ్చినాయి, జూలై 12న 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ ట్యాంకర్లో టెస్ట్లో ఫెయిల్ అవడంతో ఈఓ గారు చెప్పారు, ఈ 4 ట్యాంకులు మేము వెనక్కి పంపించామని చెప్పని. కానీ చంద్రబాబు దీన్ని వాడామంటాడు. ఎట్లా ఇది? ఈఓ గారికిను అతని మాటలకి పొంతం లేకపోతే ఏ విధంగా సమంజసం ఇది? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ, గత ప్రభుత్వంలో మేము పరిపాలన చేసిన దాని మీద కానీ ఏదైనా మీరు మాట్లాడదలుచుకుంటే కనుక రాజకీయంగా మాట్లాడండి. వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయాల్లో స్వామివారి యొక్క ప్రతిష్టని, వారి యొక్క గౌరవాన్ని, స్వామివారి యొక్క విశిష్టతని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం.
చాలా దారుణం కూడా. మీరు వెంకటేశ్వర భక్తులని చెప్పుకుంటున్నారు. వెంకటేశ్వర భక్తులైతే కనుక ఈ విధంగా అల్లరి చేస్తారా? ఈ విధంగా అల్లరి చేస్తారు చెప్పండి? మీరు కావచ్చు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ మీ కూటమిలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, మీరందరూ అధికారంలో ఉన్నారు. మీరందరూ కూడా డిప్యూటీ సీఎం గారేమో 2 అడుగులు ముందుకేసి సనాతన ధర్మాన్ని ఈయనే కనుక్కున్న విధంగా ఈరోజు మనకు కనబడుతుంది. అంటే సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే పుట్టింది, అంతకుముందు ఎప్పుడు లేదు సనాతన ధర్మం అంటే. మరి నాకు తెలియదు. మరి మేమందరం కూడా హిందూ మతం ఆచరిస్తాము, మేము అన్ని రకాల స్వామి దీక్షలు చేశాము. మీలాగా మేము దీక్ష చేసుకుని చెప్పులు వేసుకునే పరిస్థితి ఎక్కడ చూడలే. మరి మేము దీక్షలో చెప్పులు వేసుకునే పరిస్థితి చూడలా. సనాతన ధర్మంలో దీక్ష చేసుకుంటే చెప్పులు వేసుకుని తిరగడం అనేది అది మీకు మాత్రమే కనబడుతుంది, గౌరవ డిప్యూటీ సీఎం గారికి. ఇదే దీక్ష అంటే? దీక్ష చేసినప్పుడు సినిమా షూటింగ్లు ఎందుకంటే అసలు నాకు అర్థం కాదు. ఈ 10 రోజులు మీరు దీక్షలు చేసుకోలేరా? అసలు పశ్చాత్తాప దీక్ష ఎవరు చేస్తారండి? అసలుకి ఎవరు చేస్తారు చెప్పండి? తప్పు చేసిన వారు పశ్చాత్తాప దీక్ష చేస్తారు. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి మీద తప్పుడు ఆరోపణలు చేసి ఆ లడ్డూ మీద తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టే గౌరవ డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాప దీక్ష అని చెప్పని వారు చేస్తున్నారు. ఆ దీక్షనైనా కరెక్ట్గా చేస్తున్నారా? చెప్పులేసుకుని చేసే దీక్ష ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మేము కూడా అనేక సార్లు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళమే, చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాం, అన్ని దేవాలయానికి వెళ్ళిన వాళ్ళమే. కానీ చెప్పులు వేసుకొని దీక్ష చేసుకునే పరిస్థితి మేము ఎక్కడ చూడలేదు. మరి అది మేము చూడలేదు నిజంగా. అది దయచేసి సనాతన ధర్మాన్ని కాపాడే డిప్యూటీ సీఎం గారు, మీరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలనుకున్నప్పుడు వాటిని ఆచరించే విధంగా మీరు ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశాడో ఆ తప్పుడు ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు వరకు కూడా అసలు సిట్టుకి మీరు వేశారు బాగానే ఉంది. మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు సిట్టుతో సంబంధం ఎందుకు? ఆధారాలు ఉన్నప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఈఓ గారు ఉన్నారు, అక్కడ అందరూ మీరేసిన వాళ్ళే కదా. అందరూ కూడా జేఈఓ కావచ్చు, ఈఓ కావచ్చు, అందరూ మీరేసిన అధికారులే కదా. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ కంపెనీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఏదో మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ ఒక చిన్న అధికారితో ఇచ్చేసి కూర్చుంటారా? అంటే వెంకటేశ్వర స్వామి గారికి ఇంత పెద్ద స్వామివారికి ఇంత అపచారం జరిగితే మీరు చేసే యాక్షన్ ఇదేనా? జూలై 23వ తారీఖు నాడు రిపోర్ట్ వస్తే, జూలై 23వ తారీఖు నాడు అందులో మీరు అన్న విధంగా కనుక రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు ఎందుకు మీరు గాడిదలు కాస్తున్నారా? మీరు ఎవరైనా కానీ గాడిదలు కాస్తున్నారా? సెప్టెంబర్ 18 వరకు ఎందుకు 2 నెలలు మీరు నోరు మెదపకుండా కూర్చున్నారు? 2 నెలలు ఎందుకు నోరు మెదపలేదు? అంటే వెంకటేశ్వర స్వామి అంటే భక్తిదేనా మీకు? యానిమల్ ఫ్యాట్ ఉందని మీ 23వ తారీఖు జూలై 23 మీ దగ్గర సర్టిఫికేట్ వచ్చినప్పుడు సెప్టెంబర్ 18 వరకు ఎందుకు మీరు నోరు మెదపలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీ అయ్యాలో తప్పు జరిగితే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా మీకుంది. కానీ అది సరిచేయకుండా సెప్టెంబర్ 18వ తారీఖు నాడు ఎన్డీఏ కూటమి పార్టీ మీటింగ్లో మాట్లాడతారా? సెప్టెంబర్ 18వ మీరు మాట్లాడతారు మీ పార్టీ మీటింగ్లో. సెప్టెంబర్ 19వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తుందా? అదేవిధంగా జూలై 23 శాంపిల్ వచ్చింది. ఏది మీరన్న ప్రకారం జూలై 23 వచ్చినప్పుడు ఈఓ గారు ఎందుకు అందులో మరి వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పారు? జూలై 23 ఈఓ గారు ప్రెస్ మీట్ మాట్లాడారు. అవన్నీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు చూపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీకు అవి మళ్ళీ చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. చూపెడతాం కూడా. అది 23 ఏమో వెజిటేబుల్ ఫ్యాట్ ఉందన్నాడు, జూలై 23 వెజిటేబుల్ ఫ్యాట్ ఉందన్నాడు. సెప్టెంబర్ 18 ఏమో చంద్రబాబు ఏమో యాన్యువల్ ఫ్యాట్ అన్నాడు. అదేవిధంగా సెప్టెంబర్ 20 తారీఖున మళ్ళీ ఈఓ గారు ఏదైతే వాళ్ళ టీటీడీలో వచ్చిన టెస్ట్లో ఫెయిల్ అయిన 4 బళ్ళు ఉన్నాయో ఆ 4 బళ్ళని రిటర్న్ చేసామని క్లియర్గా చెప్పారు. అవన్నీ కూడా ఈఓ గారి మాటలు మీకు చూపెడతా నేను. ఆ బళ్ళు మేము వాడలేదు, వెనక్కి పంపి ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ తాలూకా లారీలని వెనక్కి పంపించామని చెప్పని ఈఓ గారు చెప్పారు. ఆ మాట 29 మాట్లాడింది. మళ్ళీ 22/9 చంద్రబాబు నాయుడు మాట్లాడాడు.
మాట్లాడి అది యూజ్ చేసామని చెప్తున్నారు. దయచేసి ఒకసారి 23/7 ఈవో గారు మాటలు ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న భక్తులంతా కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి చూపెట్టాల్సిందిగా 23/7. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్స్ అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ వనస్పతి అది తెలిసింది. ఆ సప్లైకి బ్లాక్ లిస్ట్ చేయడానికి షుగర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒకరు మాట్లాడుకుంటాం. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్స్ అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ వనస్పతి అది తెలిసింది. ఆ సప్లైకి బ్లాక్ లిస్ట్ చేయడానికి షుగర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 23/7 ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎన్డీటీపీ రిపోర్ట్ కూడా 23/7 వచ్చినట్టుగా ఉంది. ఆ రోజే మరి ఆయన వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పని ఈవో గారు చెప్పారు. ఈవో గారు వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్తే దాని మీద మేము వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చాము. ఆ కంపెనీని మేము పిలిచి మాట్లాడుతున్నాము, వాళ్ళకి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అంటే ఒక షోకాస్ నోటీస్ ఇచ్చేసి వదిలేస్తారా? ఓన్లీ షోకాస్ నోటీస్ ఇచ్చి వదిలేడేమన్నా? తప్పు చేస్తే చర్యలు తీసుకోరా? దాని మీద తీసుకోరా చర్యలు అంటున్నా. అదేవిధంగా 18వ తారీఖు నాడు 18/9 ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగింది. దాంట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో వినండి ఒకసారి. అది దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి భావిస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి భావిస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు దేవుని ఇది విన్నారు కదా, నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్తున్నారు. అంటే నెయ్యి కూడా వాడలేదంట అసలుకి, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్పింది. ఎంత దారుణం అండి అసలుకి ఇది. అంటే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది కూడా చెప్పట్లే ఆయన. నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్పని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఎంత దారుణం అది. అంటే వెంకటేశ్వర స్వామిని, తిరుపతి లడ్డూని ఈ విధంగా అగౌరవపరుస్తారా? మీరు అగౌరవపరుస్తారా? మీరు మాట్లాడిన రిపోర్ట్ ఎప్పటిది? జూలై 23 ఎన్డీటీవీ రిపోర్టే వచ్చింది మీకు. ఆ రిపోర్ట్ని సెప్టెంబర్ 18 వరకు ఎందుకు గోప్యంగా ఉంచారు? మీరు ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎందుకు బయట పెట్టలేదు ఆ విషయాన్ని? 2 నెలల కాలం ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఈ 2 నెలల కాలం మీరు ఎందుకు ఆగారనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పకుండా ఏదో తప్పుడు ఆరోపణలు చేసి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భంగ కల్పిస్తారంటే మాత్రం పద్ధతైన విషయం కాదు. నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడాడని చెప్పినంత దారుణంగా, నీచంగా మాట్లాడడం అనేది చాలా బాధేస్తుంది కూడా. ఇది వెంకటేశ్వర భక్తుడిగా ఆవేదనతో మాట్లాడమంది అంతా కూడా. అదేవిధంగా ఇంకొకటి, ఈవో గారు సెప్టెంబర్ 20వ తారీఖు నాడు వారు మాట్లాడే ప్రెస్ మీట్ కూడా ఒకసారి విందాం మనం.
and then we stop from that supply. No, the 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But if the reports unfortunately didn't come clear, then we rejected, we send away, and then we stop from that supply. మీరు చూశారు కదా, ఆయన సెప్టెంబర్ 9వ తారీఖు మాట్లాడుతూ ఏదైతే జూలై 6న 2 లారీలు, జూలై 12 2 లారీలు వచ్చినాయో అవి టీటీడీ టెస్ట్ ల్యాబ్లోనే రిజెక్ట్ అయినాయి కాబట్టి వాటిని పక్కన పెట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా రిటర్న్ చేసామని చెప్పని సాక్షాత్తు ఈవో చెప్పాడు. 29న సెప్టెంబర్ అంటే చంద్రబాబు నాయుడు 18వ తారీఖు నాడు ఏదైతే వాడేశారని చెప్పారో, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్పారో, 29న ఈవో గారు వాటిని మేము రిటర్న్ చేసామని కూడా చెప్పారు. మరి మరొకసారి 22/9న మళ్ళీ చంద్రబాబు గారు మాట్లాడారు. ఇది కూడా ఒకసారి విందాం. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. చూశారు కదా మీరు, ఏదైతే 4 ట్యాంకర్లని ఈవో గారేమో మా ల్యాబ్లోనే పొరపాటు అక్కడ తప్పు తేలింది కాబట్టి వాటిని మేము పక్కన పెట్టి రిజెక్ట్ చేసామని చెప్పాడు ఆయన. చంద్రబాబు గారేమో 4 ట్యాంకర్లని వాడేసామంటున్నారు. నేను నిన్న కూడా అన్నాను, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాడా? ఈవో మాటలు నమ్మాలా, చంద్రబాబు మాటలు నమ్మాలా? ఈవో మాటలు నమ్మాలా, చంద్రబాబు మాటలు నమ్మాలా? ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద, స్వామివారి యొక్క ప్రసాద లడ్డూ మీద మీరు చేసిన ఆరోపణలు ఈరోజు ప్రతి ఒక్క హిందువుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇంత నీచపు ఆరోపణలు చేస్తారా రాజకీయాల కోసం అని చెప్పనేది? అంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారడం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. పదవి కోసం మావకు వెన్నుపోటు పడవడం కానివ్వండి, ఆ రోజు నందమూరి హరికృష్ణ గారు డెడ్ బాడీ ఉండగానే కేసీఆర్తో పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి, ఆ డెడ్ బాడీ దగ్గర పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి, రాజకీయాల కోసం ఎంతైనా తెగిస్తాడన్న సంగతి మనందరూ కూడా తెలిసిన విషయమే. ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిరడం కానివ్వండి, ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ కూడా. కానీ ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఆయన 100 రోజుల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేకపోయాడు కాబట్టి అమ్మఒడి కార్యక్రమం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకటి ఇస్తా అని చెప్పారు. ఈయనేమో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పని ప్రచారం చేశాడు. అది ఆన్గోయింగ్ ప్రాసెస్ వర్కే కదా అమ్మఒడి అనేది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒకటి ఇచ్చారు, అదన్నీ ఇవ్వాలి కదా, అది ఎక్కొట్టాడు. రైతు భరోసా మేము 20,000 ఇస్తామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమౌంట్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు కదా. ఇది ప్రజల్లో చర్చ నడుస్తుంది. పథకాలు ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రజల్ని పథకాలు ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడని చెప్పి ప్రజల్లో చర్చ నడుస్తుంది. ఆ చర్చను డైవర్ట్ చేసే విధంగా, ఈ లడ్డు పవిత్రతను భంగం కలిగించే విధంగా దీన్ని తీసుకొచ్చాడు. నేను చెప్తున్నా ఒకటి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరూ కూడా తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఎంతటి వాడికైనా కానీ వెంకటేశ్వర స్వామి చూస్తూ కూర్చోడు, తప్పకుండా శిక్షిస్తాడు. దాంట్లో ఏ తప్పు చేయలేదు కాబట్టే, మేమే తప్పు చేయలేదు కాబట్టే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించి, మా వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, కొంతమంది హిందువులు కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా వేశారు. దాని విచారణకి మీరు ఎఫిడవిట్ వేయాలిగా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు విచారణ సిద్ధంగా ఉన్నారా? మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ యొక్క సంఘటన విచారణ చేయించండి, నిజ నిజాలు బయట పెట్టండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. తప్పు జరగలేతే మాత్రం చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామికి కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. పశ్చాత్తాప దీక్ష ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కదా, ఆ దీక్షని చంద్రబాబు చేయాలి. ఇది మా డిమాండ్. ఇది డిమాండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు,
వెంకటేశ్వర భక్తుడిగా కావచ్చు, ఇది మా డిమాండ్. ఇది దీంట్లో ఎటువంటి సమస్య లేదు. జరగంది జరిగినట్టుగా, అక్కడ తప్పు జరగకపోతే జరిగినట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జూలై 23వ తారీఖు నాడు రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18వ తారీఖు వరకు దాన్ని ఎందుకు దాచారు అనే సంగతి చంద్రబాబు సమాధానం చెప్పాలి. చెప్పకుండా కూర్చుంటే ఇది సరైన పద్ధతి కాదు. భక్తులని ఇలా ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు ఆడవద్దు. వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ వెంకటేశ్వర యొక్క మనోభావాలు నమ్మిన వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. చంద్రబాబు నీ తప్పు ఒప్పుకో. తప్పు ఒప్పుకోకపోతే మాత్రం వెంకటేశ్వర స్వామి కఠినంగా శిక్ష మాత్రం వెంకటేశ్వర స్వామి నీ మీద అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి నేను యావత్తు హిందూ భక్తులు కావచ్చు, వెంకటేశ్వర భక్తులు కావచ్చు, వాళ్ళందరికీ ఒకటే వేడుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా ఈ తప్పుడు ఆరోపణల్ని దయచేసి రెచ్చగొట్టే విధంగా కానివ్వండి, అదేవిధంగా ఈ తప్పుడు ఆరోపణల్ని వెంకటేశ్వర భక్తుల వద్ద తీసుకుపోవకండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని విధాలా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విధాలైన డిపార్ట్మెంట్స్ ఉంటాయో టీటీడీలో కూడా అదే విధంగా ఉంటాయి. టీటీడీలో కూడా స్పష్టత అన్ని విధాలు కూడా ఉంటుంది. అందులో దానికి ఎక్కడ తప్పు జరిగినా కూడా అక్కడ అధికారులే వాటిని పట్టుకునే విధంగా. ఎందుకంటే ఈ లడ్డూల తయారీ ఎవరు సామాన్యంగా చేయరు, శ్రీ వైష్ణవులు చేస్తారు. దాదాపు దశాబ్దాలుగా వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి తెలియదు ఇటువంటి జరిగితే. ప్రతిరోజు లడ్డు తయారు చేసే వాళ్ళకి కల్తీ జరిగితే వాళ్ళు పట్టుకోలేరా? యానిమల్ ఫ్యాట్ కనుక ఉంటే లడ్డు అంత ఫ్రెష్గా అన్నాళ్ళు నిల్వ ఉంటుంది అసలు ఏమన్నా కానీ. ఎందుకు మీరు అబద్ధాలు చెప్తారు? ఎందుకు భక్తులు మనోభావాలతో ఆడుకుంటున్నారు మీరు? ఇది చాలా బాధాకరం. చంద్రబాబు చేసిన తప్పుడు ఆరోపణల్ని పూర్తిగా ఖండిస్తూ సుప్రీంకోర్టు న్యాయ విచారణకి సిద్ధంగా ఉండండి. మీరు కూడా తప్పు చేసిన వాళ్ళకి ఏ ఒక్కరిని కూడా వదిలే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకుంటుంది. వెంకటేశ్వర స్వామి కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి మాత్రం మీకు తెలియపరుచుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు వాటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి, వరదల్లో కూడా 10 రోజులు ఆయన ఫెయిల్ అయిపోయాడు. వరదలు వచ్చినప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానివ్వండి, వరదల మేనేజ్మెంట్లో కావచ్చు, అక్కడ వరద బాధితులని ఆదుకునే విషయంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికేమో వరదల వంకలు పెట్టుకొని 100 కోట్లు చందాలు వసూలు చేశాడు. 100 కోట్లు విజయవాడ వరదలు చూపెట్టుకొని 100 కోట్లు డబ్బులు వసూలు చేశాడు. ఆ డబ్బులో కనీసం 10 పైసలు వాటా ఖర్చు పెట్టినా కానీ వరద బాధితులంతా కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. మొన్న మీరు చూశారు కదా, సాక్షాత్ కుమ్మరపాలెంలో వరద బాధితులు రోడ్డు మీదకి వస్తే, అంటే ప్రకాశం బ్యారేజీకి ఆనుకొని ఉండే ఇళ్ళు అవన్నీ కూడా 9 లక్షల క్యూసెట్స్ వస్తే వాటర్ దాంట్లోకి వచ్చేస్తుంది. 11.5 లక్షల క్యూసెట్స్ వాటర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇళ్లలోకి వాటర్ వచ్చినాయి, మాకు నష్టపరిహారం ఇవ్వండి, మాకు కనీసం ఆహారం కూడా పెట్టలేదు ఇమ్మని చెప్తే వాళ్ళని లాఠీలతో కొట్టిన పరిస్థితి. మహిళల్ని, వరద బాధితుల్ని లాఠీలతో కొట్టిన ప్రభుత్వం ఎవరిది ఉందంటే చంద్రబాబు ప్రభుత్వమే. అదేవిధంగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కింద భాగానికి 25,000, పై భాగానికి 10,000 అని చెప్పని విపరీతంగా ప్రచారం చేశాడు. కింద ఉన్నోళ్ళకి 10,000, పైన అసలు మీరు లేరని చెప్పని సరిగ్గా ఎంక్వైరీ చేయకుండా ఎవరైతే పాప వరద బాధితులకి మీరు ఇచ్చే సహాయం అనేది వాళ్ళకి దేనికి పనికిరాదు. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా 1,00,000 నుంచి 5 లక్షల నష్టం వచ్చింది. 1,00,000 నుంచి 5 లక్షలు. అదే వ్యాపారం చేసుకుని చిల్లర కొట్లు కావచ్చు, ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసే బట్టల కొట్లు కావచ్చు, ఇంట్లో కూర్చొని చేసే ఇతర వ్యాపారాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు. కనీసం వాళ్ళకి మీరు ఏం నష్టపరిహారం అందించారండి? ఏం అందించారు చెప్పండి? మీరు ఒకసారి కలెక్టరేట్ ఆఫీసులో కూర్చుంటే కనుక ఎంతమంది బాధితులు వస్తున్నారు? ఎందుకు మీరు వాళ్ళందరినీ సాటిస్ఫై చేయరు? ఎందుకు ఎవరు వాళ్ళకి నష్టపరిహారం? ఈ నష్టపరిహారం ఎగ్గొట్టడానికి, వరద బాధితుల్ని వాళ్ళ యొక్క ఘోష బయటకు నిలబడకుండా ఉండడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు. తప్పకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తప్పకుండా ప్రజాగ్రహానికి, దైవ ఆగ్రహానికి కూడా గురికాక తప్పదని మాత్రం మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను.